యోసేపు ఎక్కడ గాయపరచబడ్డాడో అక్కడే దేవుడు ఫలభరితం చేశాడు. నేను చెప్పా కదా, దేవుడు నిర్ణయం చేసుకున్నాడు, నా బిడ్డ అయిన యోసేపుని నేను ఎక్కడ గాయపడ్డాడో అక్కడ ఆశీర్వదించాలి. ఒక ఆశీర్వాదం కాదండి, 6 ఆశీర్వాదాలు ఇచ్చాడంట యోసేపుకి. పై నుంచి వచ్చే ఆశీర్వాదము, కింద నుంచి వచ్చే ఆశీర్వాదము, గర్భ సంబంధమైన ఆశీర్వాదము, తండ్రి సంబంధమైన ఆశీర్వాదము, అనేక మంది సంతతి నుంచి వచ్చే ఆశీర్వాదము, తనను ఎవరు వ్యతిరేకపరిచారు వారి దగ్గర నుంచి అన్ని రకములైన ఆశీర్వాదాలతో దేవుడు నింపాడు. ఆయన నువ్వు ఎక్కడ హర్ట్ అయ్యావు అక్కడ దేవుడు నిలబెట్టు, ఎక్కడ తల దించుకున్నావు అక్కడే తల లేపుతాడు. ఆయన చిత్తమును, ఉద్దేశమును, దర్శనము నెరవేర్చుకుంటానికి, అది నెరవేర్చే వరకు ఎవరు ఏం చేయలేరు మనల్ని. నేను చెప్తున్నాను, నువ్వు ఉండాల్సిన ప్రదేశంలో నువ్వు ఉండిపో అంటున్నాడు దేవుడు. నీ ప్రతి కదలిక దేవుడి చిత్తమై ఉండాలి. ఆయన వెళ్ళమంటేనే నువ్వు వెళ్ళాలి. ఆయన నీకు ఇస్తేనే కృప ప్రదేశాన్ని నువ్వు మారాలి. మీరందరూ కుడి చేయి చెప్పండి, నేనున్న ప్రదేశములోనే, నేను నివసిస్తున్న ప్రాంతములోనే దేవుడు నన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తాడు.